హాయ్ హలో నమస్తే అండి. టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. సో టెట్లో మనకి తెలుగుకు సంబంధించి 30కి 30 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నానండి. సో టెట్ యొక్క ముఖ్యమైన థీమ్ని చూసుకున్నట్లయితే మనకు తెలుగులో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది అండి. తెలుగులో ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. సో ఎలా అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. టెట్కు సంబంధించి పేపర్ 1 వాళ్ళు 3rd క్లాస్ టు 8th క్లాసెస్ వరకు చదవాల్సి ఉంటుంది. ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవండి. ప్రైవేట్ ఆథరైజ్డ్ బుక్స్ అస్సలు చదవద్దు. సో దాని ద్వారా మీ సమయం వృధా అవుతుంది. దాంట్లో లేని మ్యాటర్ను కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి మీ సమయం వృధా అవుతుంది. అసలు టెట్లో వచ్చే క్వశ్చన్స్ అందులో ఉండవు అనేది మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత తెలుస్తుందండి. సో మీరు టెక్స్ట్ బుక్స్ని మాత్రమే ప్రిఫర్ చేయండి. మీరు ఫిజికల్గా టెక్స్ట్ బుక్లు తెచ్చుకొని చదవండి. లేదు అంటే మనకు అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉంటాయి, ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి. సో దాంట్లో అయినా గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ బుక్స్ అని ఉంటాయి. సో దాన్ని చదవండి, నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అసలు ప్రైవేట్ బుక్స్ మాత్రం కొద్దిగా పక్కన పెట్టండి. ఉన్న టైంలో టెక్స్ట్ బుక్స్నే చదవండి, ఏమీ కాదు. నెక్స్ట్ దీనికి సంబంధించి చూసినట్లయితే తెలుగుని ఎలా చదవాలి, తెలుగులో 30కి 30 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి అంటే మనకు 24 మార్క్స్ కంటెంట్కి సంబంధించి ఉంటుంది, 6 మార్క్స్ మెథడాలజీకి సంబంధించి ఉంటుంది. సో 24 మార్క్స్ ఎలా ఉంటాయి, ఎలా గెయిన్ చేయొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఫస్ట్గా టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజీ నుంచి తీసుకోవాలండి. టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజీని కూడా వదలకుండా చదవాల్సి ఉంటుంది. సో తెలుగు టెక్స్ట్ బుక్ను తీసుకున్నట్లయితే కవర్ పేజీ పైన 3వ తరగతి పాఠ్యపుస్తకం పేరు ఏమని ఉంది అని ఈ క్వశ్చన్ అడిగాడండి ఎగ్జామ్లో. చాలాసార్లు కూడా అడుగుతూనే ఉన్నాడు, ఏమని ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి 3rd క్లాస్ వచ్చేసి జాబిలీ 3 అని ఉంటుంది, 4th క్లాస్లో జాబిలీ 4 అని ఉంటుంది, 5th క్లాస్ జాబిలీ 5 అని ఉంటుంది. నెక్స్ట్ 6th క్లాస్కి వచ్చేసరికి నవవసంతం 1, 7th క్లాస్ నవవసంతం 2, 8th క్లాస్ నవవసంతం 3 అని ఉంటుంది, 9th క్లాస్ సింగిడి 1, 10th క్లాస్ సింగిడి 2 అనేది టెక్స్ట్ బుక్ యొక్క కవర్ పేజీల పైన ఉండే నేమ్స్. సో ఎగ్జామ్లో అడుగుతున్నాడండి, చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది దానికి సంబంధించి. సో మీరు కవర్ పేజీని కూడా వదలకుండా ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. కవర్ పేజీని కూడా వదలొద్దు. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఉండేది ప్రతి క్లాస్ స్టార్టింగ్లోనే విషయ సూచిక అని ఉంటుందండి. ఈ విషయ సూచికలో ఎన్ని లెసన్స్ ఉన్నాయి, దాని యొక్క రైటర్ ఎవరు, అది ఏ ప్రక్రియకు సంబంధించింది, ఏ ఇతివృత్తానికి సంబంధించింది అనేది ఉంటుందండి. సో ప్రక్రియల పైన దాదాపుగా విషయ సూచిక నుంచి మాత్రమే క్వశ్చన్స్ పడుతున్నాయి. అంటే 3rd క్లాస్లో ఏదో ఒక లెసన్ తీసుకుంటాడండి. ఫర్ ఎగ్జాంపుల్ యాదగిరిగుట్ట అనే లెసన్ ఉంది. యాదగిరిగుట్ట లెసన్లో అది ఏ ఇతివృత్తానికి సంబంధించింది లేదా ఏ ప్రక్రియకు సంబంధించింది అని అడుగుతున్నాడండి. దర్శనీయ ప్రదేశాలకు సంబంధించిందిగా ఉంటున్నాయి. సో మీరు ప్రతి క్లాస్ యొక్క ఇండెక్స్ పేజీ ఏదైతే ఉందో దాన్ని క్షుణ్ణంగా చదవాలి. ఆ ఇండెక్స్ పేజీ నుంచే మనకి 2 or 3 మార్క్స్ ఖచ్చితంగా పడుతున్నాయండి. అంటే రచయించిన కవి ఎవరు అని అడగవచ్చు, లేకపోతే అది ఏ ప్రక్రియకు చెందిందని అడగవచ్చు, ఏ ఇతివృత్తానికి చెందిందని కూడా అడుగుతూ ఉంటున్నాడండి. సో ఖచ్చితంగా విషయ సూచిక మాత్రం వదలొద్దు. నెక్స్ట్ మనకి టెస్ట్ సిలబస్కు సంబంధించి చూసినట్లయితే ఫస్ట్ అపరిచిత గద్యం అనేది ఇస్తూ ఉంటాడండి. అపరిచిత గద్యం ఇచ్చి దాని కింద 5 క్వశ్చన్స్ ఇచ్చి 5 మార్క్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ గద్యం అనేది కొన్నిసార్లు మనకు టెక్స్ట్ బుక్లో నుంచి ఇస్తున్నాడు, లేదు అంటే బయట నుంచి ఎక్కడనో తీసుకొచ్చి ఇస్తున్నాడు. సో కాబట్టి గద్యం అనేది మీరు టెక్స్ట్ బుక్లో చదివినా చదవకపోయినా దాన్ని దాదాపుగా 4 మార్క్స్ ఈజీగా కవర్ చేస్తారండి. దీంట్లో 4 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఒక 1 మార్క్ కోసం ఆ టెక్స్ట్ బుక్లు అన్నీ చదవాల్సిన అవసరం లేదు గద్య భాగానికి సంబంధించి. నెక్స్ట్
పద్యం కూడా అండి, అపరిచిత పద్యం కూడా. సో మనకి ఎక్కువగా టెక్స్ట్ బుక్లలో శతక పద్యాల గురించి ఇస్తున్నాడు, వేమన శతకం, సుమతి శతక పద్యాల గురించి ఇస్తున్నాడు. సో ఈ పద్యం గురించి కొన్నిసార్లు అవుట్ ఆఫ్ సిలబస్, అంటే మనకి అపరిచిత పద్యం కాబట్టి ఏ పద్యం అయినా ఇవ్వచ్చు. దాని కింద కూడా 5 క్వశ్చన్స్ ఇస్తాడు. సో మినిమంగా మీరు 3 ఈజీగా స్కోర్ చేస్తారండి. అక్కడ ఉన్న పద్యాన్ని చూసి 3 ఈజీగా స్కోర్ చేయొచ్చు. మిగిలిన 2 క్వశ్చన్స్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే కవర్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. సో పద్యంలో కూడా అన్ని పద్యాలు చదవాల్సిన అవసరం ఏమీ లేదు. నెక్స్ట్ కవుల గురించి అండి. కవులకు సంబంధించి మనకు ప్రతి పాఠ్యాంశం సంబంధించి ఒక కవిని గురించి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ కవి పరిచయానికి సంబంధించి తెలంగాణ కవుల గురించి ఎక్కువగా అడుగుతాడు. శతక పద్యాలు రాసిన కవులు ఉంటారు కదా, శతక పద్యాల యొక్క కవులు. సో కవులు అంటే వారి యొక్క రచనలు ఏమిటి, వారి యొక్క బిరుదులు ఏమిటి అని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాడు. లేదంటే వారికి వచ్చిన అవార్డులు ఏంటి, ఈ 3 చదవాలి. రచనలు, అవార్డులు, వారి యొక్క బిరుదులు, ఈ 3 చదవండి, బాగా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కవులకు సంబంధించి ప్రతి క్లాస్లో 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు ఉన్నాయి. పేపర్ 1 వాళ్ళు 3rd క్లాస్ టు 8th క్లాస్ వరకు ఖచ్చితంగా చదవాలి. 10th క్లాస్ పేపర్ 2 వాళ్ళు 3rd టు 10th క్లాస్ వరకు కంపల్సరీగా కవులు అందరి గురించి చదవాలి. ఈ కవుల నుంచి మనకి 2 or 3 మార్క్స్ ఈజీగా వస్తున్నాయండి. 2 or 3 మార్క్స్ ఈజీగా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి అర్థాలకు సంబంధించి అర్థాలు అనేవి ప్రతి పాఠ్యపుస్తకం వెనకాల పదజాలం కింద మనకి ఆతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఏంటి, ఈతో అలా మనకి బండిరా వరకు కూడా ఉన్న అక్షరాలన్నింటినీ కూడా ఇస్తూ ఉంటాడు. సో వాటిలో నుంచి మాత్రమే అర్థాలు వస్తాయండి. లెసన్ వెనకాల ఉన్న అర్థాలు కాదు, టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న అర్థాలను మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇది అభ్యర్థులందరూ గమనించాలి. సో పాఠ్యపుస్తకం వెనకాల ఉన్న అర్థాలు ఏవైతే ఉన్నాయో 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, పేపర్ 2, 9, 10 అంటే 3rd to 10th క్లాస్ వరకు, పేపర్ 1 8th క్లాస్ వరకు అర్థాలను చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇవి దాదాపుగా మనకి ఎక్కువగానే ఉంటాయి. రోజు ఒక 20-40 అలా చదువుతూ ఉంటే అర్థాలను కూడా ఈజీగా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ నానార్థాలు కూడా అండి. నానార్థాలు కూడా 6th, 7th, 8th క్లాస్కి సంబంధించి పాఠ్యాంశం వెనకాలనే ఇస్తున్నాడు. అర్థాల తర్వాత నానార్థాలు ఉంటుంటాయి. సో వాటిని మాత్రమే చదవండి. పాఠ్యపుస్తకం వెనకాల ఉండే నానార్థాలను మాత్రమే చదవండి. పర్యాయ పదాలు కూడా సేమ్ అండి. ఆ పాఠ్యపుస్తకం వెనకాల ఉన్న పర్యాయ పదాల నుంచే క్వశ్చన్ పడుతుంది మనకి. సో వాటిని మాత్రమే చదవండి. ప్రతి క్లాస్కి సంబంధించి వాటిని మాత్రమే చదవండి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు కూడా అంతే అండి. ప్రకృతి వికృతులకు సంబంధించి కూడా పాఠ్యపుస్తకం వెనకాల ఉన్న వాటిని మాత్రమే చదవండి. అవి చాలా తక్కువగానే ఉంటాయి. ప్రతి క్లాస్లో ఉన్న వాటిని చదవండి, ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ పదజాలం అని కూడా ఉంటుందండి. అది కూడా పాఠ్యపుస్తకం వెనకాలనే ఇస్తున్నాడు. తెలంగాణ పదజాలం ఒక 80 to 90 వర్డ్స్ మాత్రమే ఉంటాయి మనకు. ఒక 80 to 90 వర్డ్స్. దీనిలో నుంచి కంపల్సరీ క్వశ్చన్ పడుతుంది కాబట్టి పాఠ్యపుస్తకం వెనకాలదే చదవండి. వ్యుత్పత్తార్థాలకు సంబంధించి కూడా పాఠ్యపుస్తకం వెనకాలనే ఉంటున్నాయి. సో ఆ పాఠ్యపుస్తకం వెనకాల ఉన్న వ్యుత్పత్తార్థాలను మాత్రమే చదవండి. సో వాటిలో నుంచే క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ వ్యుత్పత్తార్థాలు ఎక్కువగా 8th, 9th, 10th క్లాస్లో ఉంటున్నాయి కాబట్టి పేపర్ 1 వాళ్ళు వ్యుత్పత్తార్థాలకు సంబంధించి 10th క్లాస్ వరకు కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. పేపర్ 1 అండ్ పేపర్ 2 వ్యుత్పత్తార్థాలకు సంబంధించి 10th క్లాస్ వరకు కవర్ చేయాలి. నెక్స్ట్ జాతీయాలు, సామెతలు, విశేషాంశాలు. సో జాతీయాలు, సామెతలు, విశేషాంశాల గురించి కూడా కొన్ని టెక్స్ట్ బుక్ వెనకాల ఉంటున్నాయి. నెక్స్ట్ కొన్ని పాఠ్యాంశం మధ్యలో నుంచి కూడా తీసుకొని ఇస్తున్నాడండి. జాతీయాలు, సామెతల గురించి ఒక్కొక్క లెసన్లో ఎలా ఉన్నాయి అనే దాని గురించి ఉంటాయి. సో ఇవి 3rd to 5th క్లాస్ వరకు ఎక్కువగా ఉంటాయి కాబట్టి 3rd, 4th, 5th క్లాసెస్ని ఎక్కువగా కవర్ చేయడానికి ట్రై చేయండి విశేషాంశాలకు సంబంధించి. మరి ఏ లెసన్స్ చదవాలన్నా, సో ఒకప్పుడు పేపర్ ప్యాటర్న్ మారిందండి. ఒకప్పుడు ఏంటంటే గ్రామర్ వచ్చేది, దాని కింద పద్యం, గద్యం, గ్రామర్ మాత్రమే మనల్ని కవర్ చేసేవాడు. లెసన్స్ చదవకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఇప్పుడు మారిన పాఠ్యాంశాలకు అనుగుణంగా
ప్రతి పాఠ్యాంశం యొక్క లోపటి డెప్త్ను కూడా టచ్ చేస్తూ అడుగుతున్నాడు. ఈవెన్ టెట్ ఆర్ డిఎస్సి ఏది అయినా సరే మనకి లోపటి నుంచి అడుగుతున్నాడు ప్రతి క్వశ్చన్ని కూడా. సో మనం థర్డ్ క్లాస్కి సంబంధించి మన పండుగలుతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి మన పండుగల లెసన్ని ఖచ్చితంగా చదవాలండి. మన పండుగల లెసన్ని ఖచ్చితంగా చదవాలి. దీంట్లో వినాయక చవితి, రంజాన్, క్రిస్మస్, దాంతోపాటుగా మనకి బోనాల పండుగ ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు సమ్మక్క సారక్క జాతర గురించి కూడా అడుగుతున్నాడు. అది ఉపవాచకంలో వస్తుందండి, చెప్తాను అది ఎక్కడ వస్తుంది అనే విషయాలను కూడా మన పండుగలు లెసన్ చదవాలి. థర్డ్ క్లాస్ నుంచి నీటి అందాలు అనే ఒక లెసన్ ఉంటుందండి, దాన్ని కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. నీటి అందాలు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలండి, మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో టెట్లో ఖచ్చితంగా బిట్ పడడానికి అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. సో తెలంగాణ రాష్ట్ర పక్షి ఏంది, రాష్ట్ర జంతువు ఏంది, రాష్ట్ర జలచరం ఏంది, వాటిని ఏ డేట్న ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది, తంగేడు పువ్వు దేనికి సంబంధించింది, దానితో పాటు జింక అనేది మన తెలంగాణ రాష్ట్ర జంతువు కదా. సో జింక దేనికి ప్రతీక అని అడుగుతాడండి. దానికి సహనం, ఓర్పు అనేవి ఆ లెసన్లో ఉంటాయి. జస్ట్ 1 పేజీ 1.5 పేజ్ మాత్రమే ఉంటుంది. మీకు ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఆ లెసన్ని చదవడానికి ట్రై చేయండి తెలంగాణ రాష్ట్ర చిహ్నాలకు సంబంధించి. నెక్స్ట్ 4th క్లాస్కి వచ్చినట్లయితే నేను గోదావరి అనే లెసన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ లెసన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. లాస్ట్ 2024 డిఎస్సిలో కూడా ఈ లెసన్ నుంచి క్వశ్చన్ రావడం జరిగిందండి. సో గోదావరి నది ఎక్కడ పుడుతుంది, ఎక్కడ కలుస్తుంది, ఏ జిల్లాలను టచ్ అవుతూ వెళ్తుంది తెలంగాణ రాష్ట్రంలో, ఏ పుణ్యక్షేత్రాలను టచ్ అవుతుంది, ఆ పుణ్యక్షేత్రాల యొక్క ప్రత్యేకత ఏమిటి అనే దాని గురించి నేను గోదావరి అనే లెసన్లో చాలా డెప్త్గా ఉంటుందండి. సో ఇది ఒక లెసన్ 4 పేజెస్ అలా ఉంటుంది, 4-5 పేజెస్. కానీ అది చదివితే కంపల్సరీ 1 మార్క్ వస్తుందండి. డిఎస్సికి సంబంధించి కూడా నేను గోదావరి అనే లెసన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నేను గోదావరి అనే లెసన్ అస్సలే వదలకూడదు. నెక్స్ట్ 4th క్లాస్లోనే రంజాన్ గురించి ఉంటుందండి. సో రంజాన్ని ఏమంటారు, రంజాన్ మాసం ఎలా జరుగుతుంది, వాళ్ళు మార్నింగ్ చేసే ప్రార్థనను ఏమంటారు, మధ్యాహ్నం చేసేదాన్ని ఏమంటారు, సాయంత్రం చేసేదాన్ని ఏమంటారు, విందుని ఏమంటారు అనేది ఒక చిన్న లెసన్గా ఉంటుంది. ఒక పేజీలో అయిపోతుంది. సో రంజాన్ పాఠం గురించి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కళలు, కళాకారులకు సంబంధించి మనకు కళారత్నాలు అనేది 4th క్లాస్లో ఉంటుందండి. ఒక 4 కళాకారుల గురించి ఇవ్వడం జరిగింది. సో ఒగ్గు కథ పితామహుడు అని కొన్ని ఉన్నాయి. సో ఆ లెసన్ని ఖచ్చితంగా చదవండి, కళారత్నాలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. నెక్స్ట్ వినాయక చవితికి సంబంధించి కూడా ఉంటుందండి. సో దీంట్లో వినాయకుని యొక్క వాహనం ఏంటిది, వినాయకుని యొక్క ఎన్ని ఆకులతో పూజిస్తాము అనేది కొన్ని మన సంస్కృతి పండుగలకు సంబంధించిన పాఠ్యాంశం కాబట్టి దీన్ని కూడా 4th క్లాస్ లెసన్ని ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 5th క్లాస్కి వచ్చేసరికి యాదగిరిగుట్ట లెసన్ అండి. సో పండుగల గురించి మనకు దర్శనీయ స్థానాలలో భాగంగా యాదగిరిగుట్ట లెసన్ ఉంటుంది, దాన్ని కూడా ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సాలార్జంగ్ మ్యూజియం అండి. సాలార్జంగ్ మ్యూజియం గురించి ఎక్కువగా అడుగుతున్నాడు. సో సాలార్జంగ్ మ్యూజియాన్ని ఎవరు స్థాపించారు, దాన్ని పరికరాలను ఎక్కడి నుంచి సేకరించారు, అక్కడ ఒక రెబెక్కా శిల్పం అనేది ఉంటుంది. సో దాని గురించి, దాని ప్రత్యేకత ఏమిటి, దాంట్లో ఉన్న కళాఖండాలు అవన్నిటి గురించి కూడా మనల్ని క్వశ్చన్ టచ్ చేస్తూ ఉన్నాడు. సాలార్జంగ్ మ్యూజియం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్. నెక్స్ట్ తెలుగు సంవత్సరాలకు సంబంధించి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో తెలుగు సంవత్సరాల క్రమమైన అడగొచ్చు, ఫస్ట్ ఏంది లాస్ట్ ఏంది అని కూడా అడగొచ్చు. జస్ట్ ఇవి 60 ఉంటాయి, అవి నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బోనాల పండుగ అండి. బోనాల లెసన్ మాత్రం అస్సలే వదలొద్దు, ఎందుకంటే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కాబట్టి బోనాల పండుగ గురించి అడుగుతున్నాడు. బోనాన్ని ఎలా పూజిస్తారు, లేకపోతే దేనితో వండుతారు, దాని యొక్క నైవేద్యం పేరేంటిది, ఊరేగింపు పేరేంది, ఒడిబియ్యం సమర్పించడాన్ని ఏమంటారు, రంగం ఎక్కడం అంటే ఏంది, ఒగ్గు ఏంది అనేది అన్ని అంశాలు కూడా బోనాల లెసన్లో ఉంటుందండి. ఒకసారి చూడండి, కంపల్సరీగా 1 మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్రిస్మస్ లెసన్ కూడా ఇంపార్టెంట్ అండి పండుగలకు సంబంధించి. నెక్స్ట్ చింత చెట్టు లెసన్ అనేది ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే దీంట్లో జాతీయాలు సామెతలు ఎక్కువగా ఉంటాయండి. జాతీయాలు సామెతలకు సంబంధించి చింత చెట్టు లెసన్ నుంచి జాతీయాన్ని బాగా ఎక్కువగా అడుగుతున్నాడు. సో ఒకసారి చూడండి దీనికి సంబంధించి. సో చింత చచ్చిన పులుపు చావదు ఇలాంటివి ఉంటాయి కదా, చింతపిక్కలాగా గట్టిగా ఉన్నాడు అనే సామెతలను ఈ లెసన్లో చాలా వరకు ఉన్నాయండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి.
నెక్స్ట్ 6th క్లాస్ సంబంధించి అంబేద్కర్ మరియు గౌతమ బుద్ధుని చరిత్రకు సంబంధించి కొద్దిగా షార్ట్గా ఉంటుందండి. సో వాటిని ఒకసారి చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 7th క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏదైతే ఉందో అది గ్రామాలలో వేడుకలు క్రీడా వినోదాలండి. ఈ లెసన్ నుంచి ప్రతి టెట్లో ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ కంపల్సరీ పడుతుంది. మొన్న పోయిన డిఎస్సిలో కూడా దీంట్లో నుంచి 1 or 2 క్వశ్చన్స్ అడగడం జరిగిందండి ప్రతి షిఫ్ట్లో. సో దీంట్లో ఉన్న వేడుకలు క్రీడా వినోదాలు, సో మనకి పాచికలాట ఉంటుంది, దానికి సంబంధించి చెడుగుడాట అని దేన్ని అంటారని కూడా క్వశ్చన్ అడిగాడండి. ఈ లెసన్ని కంపల్సరీగా చదవండి, దాంట్లో నుంచి 1 or 2 మార్క్స్ ఈజీగా కవర్ చేయొచ్చు. నెక్స్ట్ విశేషాంశాలకు సంబంధించి మల్లినాథ సూర్య అనేది ఒక చిన్న బాక్స్ ఉంటుందండి. సో ఆయన ఒక 3-4 గ్రంథాలు ఉంటాయి, ఆ గ్రంథాల నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, ఒకసారి చూసుకోండి మల్లినాథ సూర్యకి సంబంధించి. నెక్స్ట్ అబ్దుల్ కలాం యొక్క వింగ్స్ ఆఫ్ ఫైర్ గురించి ఈ 7th క్లాస్లో ఉంటుంది, ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ దీంట్లో నుంచి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి లెసన్స్కి సంబంధించి చదవాల్సిన ఉంటుందండి. నెక్స్ట్ సో ఉపవాచకాలకు సంబంధించి మన జాతర 6th క్లాస్లో మన జాతర జనజాతర అనేది ఉంటుందండి. 6th క్లాస్లో మన జాతర జనజాతర అని ఉంది. సో ఈ మన జాతర జనజాతర అనేది దేనికి సంబంధించిందంటే మన పండుగలు సాంప్రదాయాల గురించి సంబంధించింది. సో దీంట్లోనే సమ్మక్క సారక్క జాతర కూడా ఉంటుంది, అది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది, దాని యొక్క ప్రసాదాన్ని ఏమంటాం అనే అనేక అంశాల గురించి కూడా దీంట్లో ఉంటుందండి, ఖచ్చితంగా చదువుకోవాలి. నెక్స్ట్ తెలంగాణ పల్లెలు సంస్కృతి, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి తెలంగాణ సాహిత్యానికి సంబంధించి. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని కూడా అసలే వదలకూడదు. నెక్స్ట్ 7th క్లాస్ సంబంధించి మన పండుగలు అనేది ఉంటుందండి ఉపవాచకంలో, మన పండుగలు. సో దీంట్లో బోనాలకు సంబంధించి నెక్స్ట్ బతుకమ్మ వీటికి సంబంధించి అనేక పండుగల గురించి ఉంది కాబట్టి దాన్ని కూడా అస్సలే వదలొద్దు. రుద్రమాదేవి ఆరుట్ల కమలాదేవి గురించి కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తున్నాడు. సో ఈ 2 లెసన్స్ని కొద్దిగా పక్కన పెట్టినా కానీ మన పండుగలు అనే లెసన్ని మాత్రం ఖచ్చితంగా చదవాలండి. నెక్స్ట్ 8th క్లాస్ సంబంధించి జానపద కళలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జానపద కళలు మాత్రం చదవాలి మీరు, ఖచ్చితంగా అది చదవాలి. నెక్స్ట్ పివి నరసింహారావు మరియు షోబుల్లా ఖాన్ గురించి కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉన్నాడు. సో ఆ లెసన్స్ని కూడా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వ్యాకరణాంశాలకు సంబంధించండి మోస్ట్ ఇంపార్టెంట్, మనకు కావాల్సింది ఇదే కదా. సో వ్యాకరణాంశాలు ఎందులో నుంచి చదవాలి, ఏ క్లాస్లో నుంచి చదవాలనేది చాలామందికి డౌట్ ఉంటుందండి. సో వ్యాకరణాంశాల్లో భాగంగా వర్ణమాల ఏదైతే ఉందో టేబుల్ ఆ నుంచి బండిరా వరకు వాటిని ఎలా డివైడ్ చేశారు, హ్రస్వాలు అంటే ఏంటి, దీర్ఘాలు అంటే ఏమిటి, వర్గయుక్లు అంటే ఏమిటి, అల్ప ప్రాణులు అంటే ఏమిటి, మహాప్రాణులు అంటే ఏమిటి, సంశ్లేషాక్షరాలు, సంయుక్తాక్షరాలు, ద్విత్వాక్షరాలు, సో ఊష్మాలు అంటే ఏమిటి అనేది 6th క్లాస్కి సంబంధించి 6th క్లాస్లో పూర్తిగా టేబుల్లో ఉంటుందండి. 6th క్లాస్ లెసన్ వర్ణమాల చదవండి, ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ ఈజీగా గాయించేయచ్చు. 1 or 2 మార్క్స్ ఈజీగా వస్తాయండి. నెక్స్ట్ అవ్యయాలు విభక్తులు లింగాలండి. అవ్యయాలు విభక్తులు లింగాలకు సంబంధించి 6th క్లాస్లో ఉన్నాయి. అవ్యయాలు 4th 5thలో కూడా అప్పుడప్పుడు టచ్ అవుతూ ఉంటాయండి. సో ఆహా ఓహో అనే అవ్యయం దేనికి సంబంధించిందని కూడా అడుగుతున్నాడు. సో అలాంటి మోస్ట్ ఇంపార్టెంట్. ఆహా ఓహో అనేది మనం ఆశ్చర్యార్థకం అని అనుకుంటాం, కాదండి అవి అవ్యయాల కిందికి ఇస్తున్నాడు. ఒకసారి టెక్స్ట్ బుక్ని చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ సమాసాలండి. నెక్స్ట్ సమాసాలకు సంబంధించి మనకు పేపర్ 1కి సంబంధించి ద్వంద్వ ద్విగు తత్పురుష నన్ తత్పురుష సమాసాలు మాత్రమే ఉన్నాయండి. పేపర్ 1 వాళ్ళు ద్వంద్వ సమాసం ద్విగు సమాసం తత్పురుష సమాసాలలో ప్రథమ ద్వితీయ తృతీయ తత్పురుష సమాసాలను చదువుకోవాలి, నన్ తత్పురుష సమాసాన్ని చదువుకోవాలి. దాంతో పాటుగా 9th 10th వాళ్ళు పేపర్ 2కు సంబంధించి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం, రూపక సమాహం, బహువ్రీహి సమాసాలను కూడా పేపర్ 2 వాళ్ళు చదువుకోవాల్సి ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ సమాసాలకు సంబంధించి. నెక్స్ట్ అలంకారాలకు సంబంధించి ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, అతిశయోక్తి, వృత్యానుపాస. అంటే ఉపమాలంకారం అంటే పోల్చి చెప్పడం, ఉత్ప్రేక్ష అంటే ఊహించి చెప్పడం, అతిశయోక్తి అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం, వృత్యానుప్రాస అంటే వచ్చింది రావడం అనే అలంకారాలు మనకు ఉన్నాయి కదా. సో దానికి సంబంధించి పేపర్ 1 వాళ్ళు ఆ అలంకారాలు మాత్రమే చదువుకోవాలి. నెక్స్ట్ ఛందస్సు గురించి ఉత్పలమాల చెంపకమాల పేపర్ 2 వాళ్ళు చదవాలండి. మిగిలినవి ఉత్పలమాల చెంపకమాల శార్దూలం మత్తేబం ఆటవెలది తేటగీతి అవన్నీ కూడా
పేపర్ 2 వాళ్ళు చదవాలి. పేపర్ 1 వాళ్ళు ఉత్పలమాల చెంపకమాలకు సంబంధించి ఉన్నాయి. సో వాళ్ళకు గురు లఘువులను గుర్తించడం, ఆ గణాలు ఏమిటి అనే దాని గురించి కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి పేపర్ 1 వాళ్ళు అవి చదవాల్సి ఉంటుందండి. సో సందులు కూడా ఉన్నాయండి. సందులలో అత్వ, ఇత్వ, ఉత్వ సంధి, నెక్స్ట్ సవర్ణ దీర్ఘ సంధి పేపర్ 1 వాళ్ళు చదవాలి. మిగిలిన సందులు 9th 10thలో ఉన్న సందులను కూడా పేపర్ 2 వాళ్ళు కవర్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇంకొక పాయింట్ అండి, మనకి వాక్యాలు అని ఉన్నాయండి. వాక్యాలు 8 రకాలు, అవి 8th క్లాస్ 7th క్లాస్లో ఉన్నాయండి. ఆశ్చర్యార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం అని ఇలా 8 రకాలుగా ఉన్నాయి 7th క్లాస్లో. అవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా మనల్ని ఈ వాక్యాల నుంచి కూడా క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ వాక్యాలను కూడా రాసుకోండి. ఇవన్నీ చదివితే మనకు కంటెంట్కు సంబంధించి 24కి 24 మార్క్స్ని ఈజీగా కవర్ చేయొచ్చు. 24కి 24 వస్తాయండి. మరి మిగిలిన 6 మార్క్స్ కోసం మెథడాలజీ ఏదైతే ఉందో మనకి ఆ 6 మార్క్స్ సంబంధించి మెథడాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్గా చదివేది ఏంటి అంటే సిసి అండి, కంటిన్యూస్ కాంప్రిహెన్షన్ ఎవాల్యూషన్, నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. బోధనోపకరణాలను ఉపయోగించి చెప్పేది ఒక క్వశ్చన్ వస్తుంది. బోధనా పద్ధతులకు సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవి గన్ షాట్ క్వశ్చన్స్ అండి. బోధనోపకరణాలు, బోధనా పద్ధతులు, నెక్స్ట్ సిసిఈ, ఈ 3 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంటాయి, అంటే దానికి సంబంధించినవి వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి డిఎడ్ ఫస్ట్ లెసన్లో ఉన్న తెలుగుకు సంబంధించి నిర్వచనాలు ఉంటాయండి. ఒక 8-10 మంది దాకా ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఏదో ఒక నిర్వచనాన్ని అడిగి ఇది ఎవరు చెప్తున్నారనే ఒక క్వశ్చన్ వస్తుందండి. 4 క్వశ్చన్లను మనం ఖచ్చితంగా గెస్ చేయొచ్చు. మిగిలిన 2 క్వశ్చన్స్లని మనం గెస్ చేయడానికి అవకాశం లేదు, ఉంటుంది, కాకపోతే అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు. సో ఆ 2 క్వశ్చన్ల కోసం మిగిలిన లెసన్స్ చదవడం అనేది పద్ధతి కాదనేది నా ఉద్దేశం అండి. తెలుగుకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన నిర్వచనాలను ఒకసారి చదువుకోండి. కంటిన్యూస్ కాంప్రిహెన్షన్ ఎవాల్యూషన్ ఇది ప్రతి మెథడాలజీకి ఉంటుందండి, అది కంపల్సరీగా చదువుకోండి. బోధనా పద్ధతులు కూడా ప్రతి మెథడాలజీకి ఉంటుంది. బోధనా పరికరాలు కూడా ప్రతి మెథడాలజీలో ఉంటుంది కాబట్టి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తుంటాయి. వీటిని మాత్రం అస్సలే వదలొద్దండి. సో ఈ వీడియోకు సంబంధించి క్లాసులను కూడా చేయడం జరుగుతుందండి. ముందు మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.